శ్రీ గురుభ్యో నమ. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం భాద్రపద మాసం సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది? మిథునానికి అధిపతినటువంటి బుధుడు ధనమందు ఉన్నాడు. ధనమందు వ్యయాధిపతితో కలిసి చూసిన ఎంత చక్కనే ఉందంటే అంత చక్కగా ఉంది. వదులుకున్నది ఏదైతే మనం వదులుకున్నాం, మనం చేయి జారిపోయింది, అది వస్తుందో రాదు, ఇంకా ఆశ వదిలేసుకున్నాం, అటువంటిది అదృష్టం కూడా మళ్ళీ తిరిగి వస్తుంది. వదులుకున్న అదృష్టం తిరిగి రావడం అంటే ఇది అంటారు చూసారు పెద్దల సామెత. అలాగా పోయింది అనుకున్నది మనం తిరిగి రావడం అంటే అది ఎక్కడో అరుదు. అలాంటిది మిథున రాశి వారికి ఉపయోగం జరుగుతుంది. రాదు రాదు నిరాశ పొంది నిరాశతో వదిలేసుకొని ఇంకా నిర్ణయం చేసుకున్నటువంటి వ్యక్తులకు కూడా మంచి జరుగుతుంది. గృహ నిర్మాణ కార్యక్రమాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం చాలా ముందుకు వెళ్తుంది. వడ్డీ వ్యాపారం చేసే ఫైనాన్షియల్ వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఆదాయం చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం బాగుంది, ఫైనాన్స్ రంగం బాగుంది. అలాగే బిల్డర్స్ కాంట్రాక్టర్స్ కూడా మంచి లాభసాటిగా డిపార్ట్మెంటు పనులు చేస్తారు కదండి, ఆ బిల్లు ఆగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులకు కూడా మంచి జరుగుతుంది. అంటే ధనం దగ్గరికి వస్తుంది, ధనం వస్తుంది, అందులో డోకా లేదు, ఎటువంటి ఇబ్బంది కలగదు, ధనానికి లోటు రాదు. మొత్తాన్ని మీద విదేశీ ప్రయత్నములు కలిసి వస్తాయి. మిథున రాశి వారికి ఏదైనా విదేశాలకు వెళ్ళాలన్నటువంటి వేషాల ఆటంకాలతో ఉన్నా ఆ విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి విదేశీ ప్రయత్నం కలిసి. ఇలా ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మిథున రాశి వారు అతి ప్రేమికులు అన్నది ఎప్పటి నుంచో అది. అందుకే ఇండికేషన్లో కూడా ఇద్దరిని ఇస్తారు అన్నమాట, కపుల్స్ని ఇస్తారు, దంపతులు ఇస్తారు, ప్రేమికులనే పెడతారన్నమాట. ఆ తాళికి ఇండికేషన్ కూడా ఆ మిథున రాశి వారికి ప్రేమలు ఫలిస్తాయి. ఆ మధ్యన కొన్ని ఇబ్బందులు పడ్డారు, ప్రేమలు ఫలించక పెద్దల అంగీకారం లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు పెద్దల అంగీకారం దొరుకుతుంది, ప్రేమ ఫలిస్తుంది, మీకు శుభ పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి, దానికి ఎటువంటి డోకా లేదు. అవివాహిత స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ మధ్యన సంబంధాలు వచ్చి పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ నన్ను ఏదైతే వదులుకున్నామో అది తిరిగి వస్తుంది అనే విషయాన్ని చెప్పుకున్నాం కదా, అది అలాగా వాళ్ళకి మంచి శుభపరిణామాలు ఉంటాయి. కోర్టు వ్యవహార చిక్కులు, మనం కొన్ని ల్యాండ్స్ కొన్ని ఇబ్బందుల్లో ఉంటాయి. అలాగే కోర్టు కేసుల్లో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఏదో రకమైనటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో అటువంటి వ్యక్తులు ఎవరైతే మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది. కొద్దిగా అమ్మయ్యా నాకు కొన్ని ఇబ్బందులు తగ్గాయి, కొద్ది వ్యవహారంలో మాకు అన్ని కూడా వేరియన్స్ దగ్గరికి వచ్చాయి, మాకు ఫేవరబుల్గానే తీర్పు వస్తుంది అనేటువంటి నమ్మకం కూడా 198% కలుగుతుంది. అందులో ఎటువంటి డోకా లేదు. కాబట్టి ఈ భాద్రపద మాసంలో ఈ మిథున రాశి వారికి అన్ని రకముల శుభ ఫలితములు ఎక్కువగా ఉన్నాయి. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ లాభం కూడా కలుగుతుంది. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తున్నాయి. తీర్థయాత్ర ఫలప్రాప్తి, ఎక్కడైనా భగవంతుడి తాలూకా పుణ్యక్షేత్ర సందర్శన కూడా జరిగే అవకాశం 198% ఉంది. కాబట్టి ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకొని యాత్ర ఏదైనా సరే ఒక యాత్ర చేసుకున్నట్టుగైతే ఆ యాత్ర తాలూకా ఫలితం కూడా దైవానుగ్రహం కూడా పొందుతారు. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.